హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. ఎవరైతే సినీ ఎంప్లాయీస్ ఉన్నారో నిన్న 4వ తేదీ నుంచి సినిమా షూటింగ్స్కి బంద్ ప్రకటించారు. ఎందుకంటే వాళ్ళకి 30% వాళ్ళకి ఇస్తున్న వేతనాల మీద హైక్ కావాలని చెప్పి ఈ బంద్కి పిలుపునివ్వడం జరిగింది ఫెడరేషన్ సభ్యులు. అయితే దీనికి ఫిలిం ఛాంబర్ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మీకు ఇస్తున్న శాలరీస్ చాలా ఎక్కువ, సో మేము ఇంకా పెంచలేమని చెబుతూ వస్తున్నారు. అయితే మేము షూటింగ్స్కి ఎవరు అటెండ్ కామ్, అట్ ద సేమ్ టైం మీరు ఎవరైనా షూటింగ్స్ చేస్తే మేము దాన్ని ఆపుతామని చెప్పి వాళ్ళు చెప్తూ వస్తున్నారు. అలాగే నిన్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏదైతే ముంబై నుంచి కొంతమంది కార్మికులను తీసుకొచ్చి వాళ్ళు షూటింగ్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. దాన్ని మన లోకల్లో ఉన్న సినీ కార్మికులందరూ కలిపి వెళ్ళి దాన్ని ఆపివేయడం కూడా జరిగింది. ఆ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ అయితే మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. దీంతో షూటింగ్స్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నిర్మాతలందరూ కలిసి నిన్న ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. అయితే అది అసంపూర్తిగానే కొనసాగింది. దీంతో ఆ మీటింగ్ని కొనసాగిస్తూ గిల్ నిర్మాతల సమావేశం జరిగింది. ఈ సమావేశం దాదాపు 2 గంటల పాటు జరిగింది. అయితే ఈ సమావేశంలో అయితే ఒక డెసిషన్కి అయితే నిర్మాతల సంఘాలన్నీ కూడా ఒక డెసిషన్కి అయితే వచ్చాయి. దీనికి సంబంధించి ఏదైతే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎవరైతే మా అసోసియేషన్ ఉందో అది ఫిలిం ఛాంబర్తోనే కలిసి ఉంటామని చెప్పి ఫిలిం ఛాంబర్ ఏదైతే డెసిషన్ తీసుకుందో దానికి మేము రెస్పెక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే మంచు మనోజ్ ఫిలిం ఛాంబర్లో ఉన్న పెద్దలతో మాట్లాడడం జరిగిందని చెప్పారు. అలాగే ఫెడరేషన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల చిన్న ప్రొడ్యూసర్స్ అంతా కూడా నష్టపోతున్నారు, మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సినీ కార్మికులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఐటీ ఎంప్లాయీస్కి ఇస్తున్న వేతనాల కంటే కూడా ఈ సినీ కార్మికులు ఎక్కువ వేతనాలు తీసుకుంటున్నారు. ఇంతకు మించి మేము పెంచలేం, అలా అని మీరు షూటింగ్స్ ఆపితే గనుక మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా సినీ ఎంప్లాయీస్ ఒక అడుగు వెనక్కేసి మళ్ళీ షూటింగ్స్ ముందుకు వెళ్ళేలాగా వాళ్ళు సహకరిస్తారా లేదంటే ఇదే బంద్ కొనసాగిస్తారా అనేది చూడాల్సి ఉంది. అలాగే మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం నిర్మాతలందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవితో ఒక మీటింగ్ పెట్టే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తోంది. మొత్తం ఈ పరిస్థితి అంతా కూడా ఆయనకు వివరించే ఛాన్స్ ఉంది. మరి చిరంజీవి ఆయన ఏమైనా కొన్ని ఇన్పుట్స్ ఇస్తే కనుక వాటిని కూడా నిర్మాతలు తీసుకొని ఏం చేయాలి అనేది ఫైనల్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటి వరకు అయితే మనకి ప్రసన్న కుమార్ చెప్పింది ఏంటంటే ₹1 కూడా పెంచడానికి అవకాశం లేదు, ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ అర్హతకు మించే మేము ఇస్తున్నాం, ఇంకా పెంచడానికి ఛాన్స్ లేదు, దీనివల్ల చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు కాబట్టి సినీ కార్మికులే పరిస్థితిని అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి చిరంజీవితో సమావేశం తరువాత మనకి పూర్తి క్లారిటీ వస్తుంది.